స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను కాంగ్రెస్ బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు. ఇక ఎస్ఐఆర్ అనేది ప్రధాని మోడీ లేదా బీజేపీ తెచ్చిన కొత్త కార్యక్రమం కాదన్నారు. ఓటరు జాబితా ప్రక్షాళన అనేది దేశంలో చాలా ఏళ్లుగా కొనసాగుతున్న సాధారణ ప్రక్రియ అని వివరించారు. ఇక దీనిపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. 1951 నుంచి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగింది. బీజేపీ అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ ఓటర్ జాబితా ప్రక్షాళనను ఎప్పుడూ వ్యతిరేకించలేదు. సర్వ్ వల్ల బెంగాల్లో బీజేపీ గెలిచిందని చెప్పడం అవాస్తవమని రామచంద్రరావు మండిపడ్డారు. సోనియా గాంధీ గారు ఆ రోజు మీ ఎలక్ట్రల్ ఒక ఇది తీసుకొచ్చాను, దాని ఎక్స్ట్రాక్ట్. ఇందిరాగాంధీ గారి ఇంట్లో సఫ్దర్జంగ్ రోడ్లో 1980లో పోలింగ్ స్టేషన్ నెంబర్ 145 ఇందిరాగాంధీ గారి ఇంటిది. సీరియల్ నెంబర్ 385లో ఇందిరాగాంధీ, 386 రాజీవ్ గాంధీ, 387 సంజయ్ గాంధీ, 380 సోనియా గాంధీ, మేనకా గాంధీ. 388 నంబర్లో ఉన్నటువంటి ఒక సోనియా గాంధీ గారు 1980లో షీ బికేమ్ ఓటర్. అప్పుడు ఆమె భారతీయ పౌరురాలు కాదు. షీ బికేమ్ ఇండియన్ సిటిజన్ ఇన్ 1983. అంటే కాంగ్రెస్ ఇంతకన్నా దొంగ పని ఏం చేస్తారండి? ఇది ఓట్ చోరీ కాదా? దొంగ ఓటు నమోదు చేయడంలో మీరు ఎక్స్పర్ట్స్. సోనియా గాంధీ గారి ఓటే దొంగ విధానంగా మీరు ఓటర్ లిస్టు తీసుకోవడం జరిగింది. నేను స్పీకింగ్ ఫ్రమ్ ది రికార్డ్స్. దాని తర్వాత వీళ్ళు ఓట్ చోరీని మాట్లాడుతాను. ఓట్ చోరీ అనేది ఏది ఉందో వీళ్ళ ఓట్ చోరీ కాదు, ఈయన మెదడు చోరీ అయింది. వీళ్ళ ఫస్ట్ చెప్తాను, కాంగ్రెస్ పార్టీ అందరి మెదడు చోరీ అయింది. ఓట్ చోరీ చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఫస్ట్ 20 ఏదైతే సర్దార్ పటేల్ గారు నెహ్రూ గారు ఇద్దరి మధ్యన ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ కోసం ఎలక్షన్స్ జరిగినప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి 28 ఓట్లు వచ్చినాయి. నెహ్రూ గారికి 2 ఓట్లు వచ్చినాయి. ప్రధానమంత్రి ఎవరైనంటే నెహ్రూ గారు అయ్యారు. ఇది ఓట్ చోరీ కాదా? అసలు ఓట్ చోరీ స్టార్ట్ చేసింది మీరు. ఓట్ చోరీకి అర్థమయ్యేది తెలిసేది మీకు. అందుకే ఈ ఓట్ చోరీ పదాన్ని తీసుకొచ్చారు. మెదడు చోరీ అయినా పర్లేదు కానీ మీకు ఓట్ చోరీ కావద్దు. తర్వాత ఇందిరాగాంధీ గారు అలహాబాద్ హైకోర్టు 1975 అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తర్వాత మీరు ఈ దేశంలో ఎమర్జెన్సీ విధించి అన్ని అధికారాలు నాకే ఉండాలని చెప్పేసి రాజ్యాంగాన్ని చోరీ చేసింది మీరు కాదా? రాజ్యాంగాన్ని ఉల్లంఘించింది మీరు కాదా? మీరు ఓట్ చోరీ గురించి మాట్లాడతారు. తర్వాత సోనియా గాంధీ గారి బికమ్ ఓటర్ ఇంతకుముందు చెప్పినట్టు ఈ 3 ఇన్సిడెంట్స్ అయితే ఉన్నాయో, ఈ 3 సంఘటనలు ఉన్నాయో, ఇది కాంగ్రెస్ నైజాన్ని, కాంగ్రెస్ క్యారెక్టర్ని బయటపడుతుంది. ది రియల్ థీవ్స్ ఇన్ ది కంట్రీ డెమోక్రసీలో ఓట్ చోరీ ఎవరవుతున్నారో, ఓట్ చోర్లు ఎవరవుతున్నారో అది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీయే సీట్ చోరీ చేస్తా ఉన్నాయి. ప్రధానమంత్రి సీట్ చోరీ చేసింది నెహ్రూ గారు కదా. అలహాబాద్ హైకోర్టు తర్వాత నేనే ప్రధానమంత్రిగా కంటిన్యూ కావాలని చోరీ చేసింది ఇందిరాగాంధీ గారు కదా. మీరు ఓట్ చోరీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద మీరు అనుమానాలు క్రియేట్ చేస్తా ఉన్నారు.